ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఎస్ మేడం గారు, బాగున్నాను మేడం. హెల్దీగా ఉన్నారా? ఎస్ మేడం గారు. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానో నేను మన వాళ్ళందరికి మళ్ళీ చెప్తానండి. రైట్, ముందుగా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండి. మేడం గారు. హ్యాపీ టు హియర్ దట్. Thank you, చాలా madam. హ్యాపీగా అనిపించింది. Thank you, madam. ఎందుకంటే పిల్లల్ని చదువుకోండి చదువుకోండి అని చెప్పే స్టేజ్ లో మీరు ఒక స్టూడెంట్ గా మారుతున్నారు. అది అవును, కూడా ఏదో చిన్న చితక యూనివర్సిటీలు కాదు, హార్వర్డ్ యూనివర్సిటీలో మీకు సీటు అడ్మిషన్ రావటం అనేది నాకు విన్నాక చాలా చాలా సంతోషం థ్యాంక్ యూ మేడం. అనిపించిందండి. థ్యాంక్ యూ. అసలు అది ఎలా సాధ్యమైంది? హార్వర్డ్ యూనివర్సిటీలో అసలు అడ్మిషన్ ఏంటి, ఎట్లా జరిగిందండి ఇది? ఎస్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్, మై ఫ్యామిలీ మెంబర్స్, మై స్టూడెంట్స్ అండ్ ఎవ్రీబడి హూ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఈ యూనివర్సిటీ డ్రీమ్ అనేది నాది ఒక 5 years కల మేడం. ఓకే. నేను 5 years నేను ఒకప్పుడు క్యాట్ ఎగ్జామ్కి ట్రైన్ చేసేవాడిని. ఐఐఎమ్స్లో ఎంబీఏ చదువుదామని ఎర్లీ 20sలో అనుకున్నాను. కానీ దాంట్లో 3 సెక్షన్స్ ఉంటాయి: క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఎప్పుడు నేను కట్ ఆఫ్ క్లియర్ అవ్వలేదు. ఈ యొక్క 20 సంవత్సరాల జర్నీలో మేడం నేను పలు రకాల బిజినెస్ డైనమిక్ చేంజ్ని చూశాను. నేను ఇప్పుడు ఏ స్టేచర్ ఆఫ్ లైఫ్లో ఉన్నానంటే, నేను ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ బిజినెస్ ఇన్ ఏ బెటర్ వే. ఐ వాంటెడ్ టు ఎక్స్పాండ్ మై బిజినెస్ నాట్ ఇన్ ఇండియా బట్ ఇన్ గ్లోబల్ వైడ్. ఇట్లాంటి ఒక ఆడిషియస్ డ్రీమ్ ఉన్న నాకు హార్వర్డ్ యూనివర్సిటీకి ఫస్ట్ హార్వర్డ్ యూనివర్సిటీ ఆ ఇమేజ్ నేను మా ఇంట్లో పెట్టుకొని దానికి ఏం అవసరమో అవన్నీ చేసుకుంటూ వచ్చాను మేడం.